పని కట్టుకొని వచ్చి చెంపదెబ్బ తింటామంటే ఇదే. అయినా అకారణంగా నన్ను ఎందుకు కొట్టారండి? షటప్. ఇన్ఫర్మేషన్ ప్లస్ కన్ఫర్మేషన్ తో రమ్మంటే ఏంటి నువ్వు చేసింది? నేనేం చేశాను సామాన్య తెలి గారు? మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం కోసం ఆఫీస్కి వెళ్ళి ఎంత సాహసం చేశానో తెలుసా? ఏమండి, మీ తల్లి కూతుళ్ళిద్దరికి చేతులు బాగా దురదనుకుంటాను. ఇదిగో, ఆ విషయం నీకు నా దగ్గర డాలర్స్ తీసుకోకముందు తెలియాలి. నన్నేం చేయమంటారండి? వజ్రపాటి ఆస్తుల వివరాలు, ఆ వ్యాపార రహస్యాలన్నీ సూర్య దగ్గర ఉన్నాయంట. అవి కలెక్ట్ చేయడం మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఈ న్యూస్ నీకు ముందే తెలుసా? నాకా? రామరామ. నువ్వు రామరామ కృష్ణ కృష్ణ అన్నా మై బేబీ ఇస్ కరెక్ట్. ఇదిగో, నువ్వు ఈ ఇంటి మనిషివి. ఈ ఇంటి వివరాలు నీకు తెలియకుండా ఎవరికి తెలుస్తాయి? ఏమండి, ఈ ఇంట్లో ఈ మంచం ఉందా? ఆ తలుపు ఉందా? ఆ ఫ్యాన్ ఉందా? ఈ కబోర్డ్ ఉందా? ఈ ఎలాగో నేను అంతేనండి. అవి కదలవు, నేను కదులుతాను, అంతేనండి తేడా. కాబట్టి అన్ని విషయాలు నాకు తెలుసు అనుకోవడం మీ అమెరికా అమాయకత్వం. ఇందుకే మామ్, పని అయ్యేంత వరకు ఇలాంటి వాళ్ళకి డాలర్స్ ఇవ్వద్దు అని చెప్పాను. విన్నావా? హలో అమెరికా పాప, అడ్వాన్సులు లంచాలు ముందే చేతిలో పడకపోతే ఇక్కడ ఏ పని కాదు. అయినా మీరు అడిగిన రహస్యాలన్నీ ఆ సూర్య దగ్గర ఉన్నాయని చెప్పాను కదా. అంటే ఒక రకంగా విలువైన సమాచారం మీకు ఇచ్చినట్టే కదా. ఏమండి? హీస్ కరెక్ట్ బేబీ. మిస్టర్ శ్రేయబులాషి, యు మే గో. అంటే చేతిలో సమాచారం ఇచ్చాను కదండి. అడగాల్సిందే మమ్మీని కాదు, నన్ను. అదే ఉంది, ఏటైతే ఉంది కానివ్వండి. ఏమండి, నా చేతుల్లో డాలర్లు పెట్టమంటే మీ చేతులకు పని చేయడం ఏం బాలేదు. శ్రేయోబులాషి, ఇంతకన్నా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకురా, అప్పుడు చూద్దాం. అది మీరు అనాల్సిన మాట, నేను వినాల్సిన మాట. హలో అమెరికా పాప, అమ్మని చూసి నేర్చుకో. మామ్, ఈ వేస్ట్ ఫెల్లో చెప్పింది నమ్మడానికి లేదు. నో బేబీ, హీఈస్ రైట్. మామ్, నువ్వు ఒక లాజిక్ పాయింట్ మర్చిపోతున్నావు. ఈ వజ్రపాటి హౌస్ కి బిగ్ పర్సన్ ఎవరు? ఆ ఓల్డ్ లేడీ కదా. సో ఆల్ డీలింగ్స్ ఆర్ సీక్రెట్స్ ఆవిడ దగ్గరే కదా ఉన్నాయి. నో బేబీ, సూర్య అంటే ఆ ఓల్డ్ లేడీకి చాలా ప్రేమ, అభిమానం. అన్నింటికి మించి సూర్య ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా ఫేస్ చేయగలడన్న నమ్మకం ఆవిడికుంది. సో అన్ని సీక్రెట్స్ సూర్య దగ్గర ఉన్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సూర్య అవన్నీ ఎక్కడ దాచుంటాడు? గాట్ ఇట్. తన ల్యాప్టాప్లో అన్ని సీక్రెట్స్ దాచుండొచ్చు. నో డౌట్ అబౌట్ ఇట్. మరి ఆ ల్యాప్టాప్ మన చేతికి ఎలా వస్తుంది? ఒకవేళ వచ్చినా దాని పాస్వర్డ్ తెలియాలి కదా. ముందు ల్యాప్టాప్ సంపాదిస్తే ఆ మిగతా మ్యాటర్ తర్వాత చూడొచ్చు. బట్ హౌ మామ్? మైండ్కి పని చెప్తే గేమ్లో గెలవటం డెడ్ ఈజీ. Mind your own business. Lily? Lily?
లిల్లీ లిల్లీ are you sleeping now? ప్లీజ్ లిసన్ టు మీ. నీతో నేను ఎప్పటికప్పుడు మాట్లాడాలని ట్రై చేస్తున్నా, నువ్వు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. అసలు నీకేమైంది? సడన్ గా నీలో ఆ చేంజ్ ఎందుకు వచ్చింది? నువ్వెందుకు అలా మారిపోయావు? నీ బిహేవియర్లో మార్పు ఎందుకు వచ్చింది? మనం లాంచ్కి వెళ్ళినప్పుడు నువ్వు కనిపించక సూర్య నేను నీకోసం వెతుకుతుంటే ఆ టైంలో నువ్వు వాష్రూమ్లో ఉన్నానని చెప్పావు. ఎందుకు అలా అబద్ధం చెప్పావు? సామాన్య కూడా నీ గురించి అలానే చెప్పింది. ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. సామాన్యతో ఫ్రెండ్షిప్ చేద్దని నేను చెప్పట్లేదు, బట్ తను నీ విషయంలో ఏదో చేస్తోందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. లిల్లీ, నేను మాట్లాడుతోంది నువ్వు వింటున్నావా? లిల్లీ, లిల్లీ, ఓ మై గాడ్, వేర్ ఇస్ షీ? నేను ఇల్లంతా వెతికాను, తను కనిపించలేదు. ఏం చేయాలి? తను ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ చేస్తే ఎస్. స్విచ్ ఆఫ్. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఇప్పుడు ఏం చేయాలి? లిల్లీ ఎక్కడుందో ఖచ్చితంగా సామాన్యకి తెలుసుంటుంది. Hey Samantha, what is this? అడగాల్సింది నేను, చెప్పాల్సింది నువ్వు. What? Where is Lily? Where did you send her? ఏయ్, వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్? లిల్లీని మా బేబీ ఎక్కడికో పంపించడం ఏంటి? ఎస్, లిల్లీని సామాన్య ఎక్కడికో పంపించింది. Are you mad? మరి లిల్లీ ఏది? ఇంత రాత్రి టైంలో తన గదిలో లేదేంటి? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? నీకే తెలుసు. ఎస్, ఖచ్చితంగా లిల్లీ ఎక్కడికి వెళ్ళిందో నీకే తెలుసు. నాకు తెలీదు, that's it. అలాగే ఈ విషయాన్ని తేలిగ్గా వదిలేస్తానని అనుకోకు సామాన్య. ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ. 3-4 డేస్ నుంచి సామాన్య లిల్లీ ఏదో ప్లాన్ చేస్తున్నారని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. లిల్లీని గట్టిగా అడగాలనుకున్నాను, కానీ ఆగిపోయాను. అది కూడా ఎందుకో తెలుసా? ఇంట్లో ఈ విషయం తెలిస్తే గొడవ అవుతుంది. అందరి ముందు లిల్లీ తల దించుకోవాల్సి వస్తుంది. లిల్లీకి ఆ పరిస్థితి కలిగించుకు. సో కాల్ లిల్లీ అండ్ ఆస్క్ హర్ టు కమ్ బ్యాక్ హోమ్ ఇమీడియట్లీ. ఏయ్, వితౌట్ మై పర్మిషన్ మా రూమ్ లోకి ఎంటర్ అయింది కాక ఏంటి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఆంటీ, లిల్లీని ఎక్కడికి పంపిందో చెప్పమనండి, వెళ్ళిపోతాను. ఒక్కసారి చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? తనకేం తెలీద్దని మా బేబీ చెప్తుంది కదా. అబద్ధం ఆంటీ, అంత పచ్చి అబద్ధం. ఏయ్, ఊరుకుంటే ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? సామాన్య, జస్ట్ ఫైట్ ఇస్ బిట్వీన్ యూ అండ్ మీ. మనిద్దరి మధ్యలోకి లిల్లీని లాగొద్దు. నా మీద కోపంతో లిల్లీ లైఫ్ ని స్పాయిల్ చేయడానికి ప్రయత్నించొద్దు. అది నీకు మంచిది కాదు.
లిల్లీకి ఏదైనా అయితే నేనేం చేస్తానో నాకే తెలీదు. అబ్బచ్చా, ఏం చేస్తావేంటి? ప్లీజ్ సామాన్య, టెల్ మీ వేర్ ఇస్ షీ? అది ఎక్కడ తిరుగుతుందో ఎవరితో తిరుగుతుందో నాకేం తెలుసు. సామాన్య, 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 సామాన్య. మైండ్ యువర్ వర్డ్స్. ఇది నా ఇల్లు. నా ఇంట్లో ఎవరి గురించి తప్పుగా మాట్లాడినా ఐ నెవర్ టాలరేట్ దిస్. మరి లిల్లీ గురించి తనకి తెలీదని చెప్తుంటే రెట్టించి అదే మాట మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే ఏమంటుంది? ఆంటీ, మీకు తెలుసో లేదు, సామాన్య ఈ మధ్య లిల్లీతో చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది. లిల్లీ వద్దు, ఇష్టం లేదు అంటున్నా చాలా విషయాల్లో సామాన్య ఫోర్స్ చేస్తుంది. లిల్లీ ఈ మధ్య అనీజీగా ఉంటుంది, టెన్షన్ పడుతోంది. అంతేకాదు, ఎప్పుడూ అబద్ధాలాడని లిల్లీ చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలాడుతోంది. బట్ నౌ లిల్లీ ఈజ్ అవుట్ ఆఫ్ హర్ హోమ్, దట్ టూ అట్ దిస్ పార్ట్ ఆఫ్ హర్. ఐ కాంట్ టాలరేట్ దిస్. కమ్ ఆన్, టెల్ మీ సామాన్య, లిల్లీ ఎక్కడుందో చెప్తావా లేదా? నీకేమైనా పిచ్చా? శామ్, వాట్స్ గోయింగ్ ఆన్? సూర్య, ఈ పిచ్చి అర్ధరాత్రి పూట వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతుంది. శామ్, ఏం జరుగుతుంది? చంద్ర, లిల్లీ లిల్లీ, చెప్ ఫ్రెండ్, లిల్లీకి ఏమైంది? లిల్లీ తన గదిలో లేదు. ఇల్లంతా వెతికాను, బట్ షీఈ్ నాట్ ఎట్ హోమ్. లిల్లీ ఇంట్లో లేకపోవడం ఏంటి? అది ఇంత అర్ధరాత్రి సమయంలో. అదే మాట నేను అడిగితే నా మీద అరుస్తుంది. నో చంద్ర, లిల్లీ ఇంట్లో లేదు. ఆర్ యు షూర్? షూర్ చంద్ర, ఐ కెన్ ప్రూవ్ ఇట్. కమ్ విత్ మీ. ఏంటి నువ్వు ప్రూవ్ చేసేది? విల్ యూ షట్ అప్? ఇంట్లో అందరూ నిద్రపోతుంటే నీ అరుపులేంటి? అది కాదు సూర్య. చెప్తే అర్థం కాదా? ఫ్రెండ్, కమ్ విత్ మీ. లిల్లీ ఎక్కడుందో చూద్దాం. పద. పద బేబీ. చంద్ర చూడండి. లిల్లీ, లిల్లీ, లిల్లీ. లుక్ సామాన్య, వేర్ ఇస్ లిల్లీ? ఎక్కడ కనిపించలేదన్నయ్య. చాలా టాప్ సీక్రెట్. సీక్రెట్ లేదు, ఏం లేదు. ఫస్ట్ యు గో ఇన్సైడ్. వేర్ ఇస్ లిల్లీ? యు ఆర్ ఇన్సల్టింగ్ మీ సూర్య. నా మీద డౌట్ పడి తప్పు చేస్తున్నావు. ఇట్స్ నాట్ ఫేర్. లుక్ సామాన్య, డోంట్ ప్లే సిల్లీ గేమ్స్. లిల్లీ ఏమైందో ఎక్కడుందో చెప్పు. నేను నిన్ను కానీ లిల్లీని కానీ ఏమీ అన్ను. జస్ట్ టెల్ మీ, వేర్ ఈజ్ మై సిస్టర్? అన్నయ్య, అమ్మ తల్లి అని ఇలా స్మూత్ గడితే నిజం చెప్తుందా? ఇలాంటి వాళ్ళ దగ్గర నిజం ఎలా రాబట్టాలో చంద్ర. నాకు తెలుసు. గొడవ చేయకు, నానమ్మ లేస్తుంది. నీకు తెలీదు అన్నయ్య, ఇది మామూలు ఆడది కాదు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో, నిజం ఎలా చెప్పించాలో దీన్ని నేను చూసుకుంటాను. చంద్ర, ఇది మన ఇంటి ఆడపిల్లకి సంబంధించిన విషయం. గొడవ చేస్తే ఇంటి పరుగు పోతుంది. ముందు లిల్లీ ఎక్కడుందో చూద్దాం, పద. చంద్ర, నేను వస్తాను. ఏమైందన్నయ్య? అందరూ నా రూమ్ దగ్గర ఏం చేస్తున్నారు? లిల్లీ,
నువ్వు నీ రూమ్ లో లేకుండా రాత్రిపూట ఎక్కడికో వెళ్ళావట. నేను నిన్ను పంపించానట. నేను నిన్ను చెడగొడుతున్నానట. నాతో ఫ్రెండ్షిప్ చేస్తూ నువ్వు ఈ మధ్య అబద్ధాలాడుతున్నావట. ఇంట్లో ఎవరికి చెప్పకుండా తెలియకుండా యు ఆర్ డూయింగ్ సంథింగ్ అట. అలానే ఎవరన్నారు సామాన్య? ఇంకెవరు? విల్ యూ స్టాప్ ద నాన్సెన్స్? నువ్వు నీ రూమ్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు లిల్లీ? నాకు అటు ఇటు తిరుగుతూ చదువుకోవడం అలవాటని నీకు తెలుసు కదన్నయ్య. అందుకే మేడ మీదకి వెళ్ళి చదువుకుంటున్నాను. నిజం చెప్పు లిల్లీ. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేంటి? నేను మేడ మీదకి వెళ్ళి చదువుకొని వస్తున్నాను. చేతిలో బుక్ ఉంది, కనిపించట్లేదా? ఏంటిది సమంత? లిల్లీ గదిలో లేదు, ఇల్లంతా వెతికానని చెప్పావు. తనేమో మేడ మీద ఉన్నానని చెప్తుంది. నువ్వు మేడ మీద చూడలేదా? మేడ మీద ఒక్క చోటే చూడలేదు. మరి ఇల్లంతా వెతికానని చెప్పావు, లిల్లీ లేదన్నా. సరిగ్గా చూడకుండా దీని గురించి గొడవ చేయడం, సామాన్య మీద నింద వేయడం ఏంటి? ఓకే లిల్లీ, నేను మేడ మీద చూడలేదు. బట్ ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. బెడ్ మీద ఉండాల్సిన నువ్వు నీ ప్లేస్లో పిల్లోస్ పెట్టి బెడ్షీట్ ఎందుకు కప్పావు? నేనా దిల్లు పెట్టి బెడ్షీట్ కప్పానా? ఎందుకలా పచ్చబద్దలాడుతున్నావు? లిల్లీ, టెల్ మీ ద ట్రూత్. మాటి మాటికి ఈ మాటని నన్ను మా అన్నయ్యల ముందు ఇన్సల్ట్ చేయాలనుకోవడం మంచిది కాదు. ఏమో, నేను గదిలో లేకపోయేసరికి నువ్వే కావాలని పిల్లోస్ పెట్టి నువ్వే గొడవ చేస్తుండొచ్చు కదా. సరే, అదొద్దులే. నువ్వు కనిపించట్లేదని నేను నీ ఫోన్కి కాల్ చేశాను. నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఎందుకుంది? నువ్వే కదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమన్నావు. నేనా? నేనెందుకు సెల్ ఆఫ్ చేయమని చెప్తాను? నేను చెప్పలేదు. అబద్ధాలు ఆడడంలో నీకు నువ్వే సాటి. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని నువ్వే అడ్వైజ్ ఇచ్చావు కదా. అదే చదువుకునేటప్పుడు ఫోన్ కాల్స్ వస్తే స్టడీస్ మీద కాన్సంట్రేషన్ ఉండదు కాబట్టి ఆ టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి అని నువ్వే కదా అన్నావు. మర్చిపోయావా? అసలు నా మీద మా అన్నయ్యలకి ఏ మాత్రం శ్రద్ధ లేనట్టు నీకే శ్రద్ధ ఉన్నట్టు ఎందుకలా డ్రామా క్రియేట్ చేస్తున్నావు? ఎందుకలా మాట్లాడుతున్నావు? అయ్యో, నేను అలా మాట్లాడటం లేదు. నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావో ఊహించలేని అమాయకురాలని కాదు. నా గురించి కాదు నీ బాధ. ఈ సామాన్యత ఫ్రెండ్షిప్ చేస్తున్నానని నీకు కుళ్ళు. లిల్లీ, దిస్ నథింగ్ లైక్ దట్. నాకు తెలుసు నేను సామాన్యత మాట్లాడుతున్నానని నువ్వు జెల్సీగా ఫీల్ అవుతున్నావు. నో లిల్లీ, నీ గురించి నాకంతా తెలుసు. అన్నయ్యకి దగ్గర కావాలని నువ్వు ఆడుతున్న మాస్టర్ ప్లాన్ ఇది. అక్కడ మా అమ్మకు ఒకలాగా మాట ఇచ్చి ఇక్కడ ఇంకోలాగా బిహేవ్ చేస్తున్నావు. మా అమ్మ లేదనే కదా. లిల్లీ, వయసుకు మించిన మాటలు మాట్లాడుకో. తను మాత్రం ఇంట్లో అందరికీ నా మీద డౌట్ క్రియేట్ చేయొచ్చా? తన మాట విని మీ చెల్లెల్ని మీ ఇద్దరిని ఇలా అనుమానించొచ్చా? లిల్లీ, నువ్వు ఫీల్ అవ్వకు. సూర్య, ఇప్పుడేమంటావు?
మా అన్నయ్యని క్వశ్చన్ చేసే స్టేజ్ కాదు నీది, అది గుర్తుంచుకో. యూ హ్యావ్ నో రైట్ టు టాక్. ఆ సమంత ఏదో చెప్పిందని దాని మాట విని నన్ను అనుమానించావే తప్ప నా చెల్లెలు ఎక్కడికి వెళ్ళుండదు, ఇంట్లోనే ఉండుంటుందని ఒక్క మాట అయినా సమంతతో చెప్పావా? లేదుగా.